ఈరోజు మా క్లాస్ అయితే తొందరగా అయిపోయింది. వర్షం కూడా లైట్గా పడుతుంది. సరే అలా షేర్నట్కి వెళ్ళి కొత్త నారు ఏమైనా పెంచారేమో చూద్దామని వెళ్తే ఇక్కడ బాబాయ్ చామంతి కట్టింగ్స్ అయితే పెడుతున్నారు. జనరల్గా ఈ సీజన్ ఏదైతే ఉందో జూన్ జూలైలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ కట్టింగ్స్కి బాగా పనికొస్తుంది. వెంటనే రూట్స్ అయితే వచ్చేస్తాయి. ఇవి నవంబర్ డిసెంబర్ నాటికి పూతగా అయితే వస్తాయి. సొంత మొక్కల నుంచి కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం వల్ల రైతుకు నారు ఖర్చు అయితే మిగులుతుంది. ఇప్పుడు వీటిని ఎలా కత్తిరించాలి, ఎలా పెంచాలి అనేది చూద్దాము. ఇక్కడ బాబాయ్ ఆల్రెడీ చేస్తున్నాడు. ముందుగా మనకు కావాల్సినవి బాగా పెరిగిన చామంతి మొక్కలు, ఎఫ్ఐఎం ఎరువు, అలాగే ఈ పోర్ట్రేస్. ముందుగా బాగా పెరిగిన చామంతి మొక్కలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు కొమ్మలను అయితే కత్తిరించుకోవాలి. వాటికి కింద భాగాన ఉన్న ఆకులన్నీ తీసేసి పైన 1 నుంచి 2 ఆకులు మాత్రం ఉంచాలి. కత్తిరించిన కొమ్మల్ని బవిస్టిన్ లేదా కార్బండిజం ద్రవంలో 1 నిమిషం ఉంచి తీసేయాలి. అలాగే కత్తిరించిన కొమ్మల్ని ఐబిఎస్ సొల్యూషన్లో ముంచాలి. ఇదొక రూటింగ్ హార్మోన్ అండి. దీంట్లో ముంచి పెట్టడం వల్ల వేర్లు బాగా వస్తాయి. తర్వాత ఈ ఎఫ్ఐఎంని ఇలా ప్రోట్రేస్ సెల్స్లో నింపాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కత్తిరింపుల్ని ఒక్కో సెల్స్లో ఒక్కోటి పెట్టుకోవాలి. ఇలా చేసుకుని రోజు కొద్ది కొద్దిగా తడపాలి. వేర్లు వస్తే కొత్త ఆకులు వచ్చి ఎదుగుతాయి. తర్వాత డైరెక్ట్గా మన మెయిన్ ఫీల్డ్లో నాటుకోవడమే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.